వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను లోకేష్. రీసెంట్గా మనం చూస్తూనే ఆంధ్రాలో అలానే తెలంగాణలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని చెప్పి అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది క్రమంగా ఇలానే కొనసాగిస్తే ఆదివారం సాయంత్రానికి వాయుగుండంగా మారి సోమవారం నాటికి భారీగా హెవీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి చెప్తుంది. ఈ వర్షాల ఎఫెక్ట్ ఎక్కడెక్కడ ఉందంటే కృష్ణా జిల్లా, బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా అలానే నెల్లూరు జిల్లాలో ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించింది. ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో అలానే తీర ప్రాంతాల్లో ఉంటున్నారో వాళ్ళు ఇన్ కేసు ఎమర్జెన్సీ అయితే టోల్ ఫ్రీ నెంబర్ 112 లేదా 1070 లేదా 1800-425-0101 ఇన్ కేసు ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఈ నెంబర్కి కాల్ చేసి హెల్ప్ అడగవచ్చు. అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన తుఫాన్కి మోంతా అనే పేరు వచ్చింది. మనం చూసుకున్నట్లయితే ప్రతి తుఫాన్కి కానీ లేదంటే సైక్లోన్కి కానీ కొత్త కొత్త పేర్లు పెడుతూనే ఉంటారు. ఒక తుఫాన్ని మనం ఎలా గమనిస్తామంటే ఎప్పుడైనా ఈదురుగాళ్ళు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీస్తుంటే దాన్ని ఒక తుఫాన్గా లెక్కిస్తాము. అప్పుడు దానికి ఒక పేరు పెట్టడం కానీ లేదంటే ఏదైనా సైక్లోన్ బంగాళాఖాతంలో కానీ లేదంటే పక్కన ఏదైనా ఓషన్స్లో కానీ ఏదైనా సైక్లోన్ ఏర్పడితే వాటికి సపరేట్గా ఒక పేరు అనేది ఏర్పెడతారు. వీటికి అసలు పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఈ పేర్లు ఎవరు పెడతారు, దీన్ని మనం ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైతే ఇక్కడ అట్లాంటిక్ ఓషన్ రీజన్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ అట్లాంటిక్ ఓషన్, ఈస్టర్న్ నార్త్ పసిఫిక్ ఓషన్, సెంట్రల్ నార్త్ పసిఫిక్ ఓషన్, వెస్టర్న్ నార్త్ పసిఫిక్ ఓషన్, సౌత్ వెస్ట్ ఇండియన్ ఓషన్ అలానే ఆస్ట్రేలియన్ రీజియన్. ఏదైతే రీజియన్స్ కానీ ఓషన్స్ కానీ ఉన్నాయో ఈ రీజియన్కి సంబంధించిన 13 కంట్రీస్ కానీ వచ్చి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాటిలో ఒక్కొక్క కంట్రీ 13 నేమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 13 కంట్రీస్ ఇచ్చే నేమ్స్ అన్ని కూడా వాళ్ళు మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఇది మొత్తం ఆ 13 కంట్రీస్ దగ్గర ఉన్న నేమ్స్ అన్ని కలెక్ట్ చేసుకుని దాని దగ్గర స్టోర్ చేసుకుంటుంది. ఒక్కొక్క దేశంలో ఒక్కోసారి ఎప్పుడైతే ఆ తుఫాన్ కానీ సైక్లోన్ కానీ ఎఫెక్ట్ అనేది చూపిస్తుందో ఆ ఎఫెక్ట్ని బట్టి ఆ నేమ్ అనేది చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే నార్త్ ఇండియన్ ఓషన్ విచ్ ఇంక్లూడ్స్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ ద అరేబియన్ సీ. Cyclone names are contributed by 13 member countries including Thailand, India, Bangladesh, Sri Lanka and others. మెయిన్గా ఈ 13 కంట్రీస్లో కూడా ఈ 4 కంట్రీస్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. చూసుకున్నట్లయితే థాయిలాండ్, ఇండియా, బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక. మోస్ట్లీ బే ఆఫ్ బెంగాల్కి అంటే బంగాళాఖాతంకి దగ్గరలో ఉండే కంట్రీసే ఇక్కడ దీంట్లో ఉండడం అనేది జరుగుతుంది. ఇండియా కూడా బే ఆఫ్ బెంగాల్కి చాలా దగ్గరగా ఉంటుంది. అలానే ఈ 4 దేశాల్లోనే ఇంకా ఎక్కువ సైక్లోన్స్ ఎఫెక్ట్స్ కానీ లేదంటే తుఫాన్ ఎఫెక్ట్ కానీ ఎక్కువ కాబట్టి ఈ 13 members కంట్రీస్ గ్రూప్లో ఈ 4 కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ద లిస్టెడ్ నేమ్స్ ఆర్ ప్రిపేర్డ్ వెల్ ఇన్ అడ్వాన్స్ అండ్ రీసైకిల్డ్ ఇన్ ఎ సైకిల్ టైప్కలీ ఓవర్ సెవరల్ ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్స్ ఇన్ మెనీ రీజన్స్ యూజ్ నేమ్ లిస్ట్ దట్ ఆర్ రీయూజ్డ్ ఓవర్ 4 to 6 years. అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఏదైనా కంట్రీ ఒక 13 నేమ్స్ అనేది ఇచ్చిన తర్వాత వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి 4 to 6 years తర్వాత మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అది ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండి బాగా తీరా నష్టం అనేది జరిగితే ఆ నేమ్ అనేది ఆ లిస్ట్ నుంచి డిలీట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తుఫాన్కి మోంతా అనే పేరు పెట్టారు. ఈ మోంతా అనేది ఇండియాకి సంబంధించిన వర్డ్ కాదు, అది థాయిలాండ్ నుంచి వచ్చిన వర్డ్. అసలు మోంతా అంటే దీని మీనింగ్ ఏంటంటే థాయిలాండ్లో దీన్ని ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ లేదా బ్యూటిఫుల్ ఫ్లవర్ అని చెప్పి థాయిలో పిలుస్తుంటారు. అంటే మన భారతదేశంలో దీన్ని అందమైన పూలు అని చెప్పుకోవచ్చు. సో అలాంటి నేమ్స్ అనేది థాయిలాండ్ వాళ్ళు ఇస్తే దాన్ని మనం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తుఫాన్కి మనం దాన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. రీసెంట్గా 2020లో ఏదైతే ఆ లిస్ట్ అనేది అంటే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఆ నేమ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని దాని దగ్గర స్టోర్ చేసుకుందో ఇంకా అక్కడ ఉన్న ఎఫెక్ట్ అయిన తుఫాన్లకి సైక్లోన్కి ఆల్మోస్ట్ పేర్లని పెట్టేసింది. ఇంకా మిగిలిన పేర్లు ఏమైనా ఉన్నాయా అంటే బంగ్లాదేశ్లో నిసర్గా అండ్ బిపర్జాయ్, అర్నాబ్, ఉపాకుల్ ఇవి బంగ్లాదేశ్లో రిమైనింగ్ ఉన్న పేర్లు. మన ఇండియా నుంచి ఘాటీ, తేజ్, మురాసు, ఆగ్ ఇవి మన ఇండియా నుంచి ఇంకా రిమైనింగ్ ఉన్న పేర్లు సైక్లోన్కి పెట్టాల్సిన పేర్లు. అలానే థాయిలాండ్ నుంచి సిత్రాంగ్, మోంతా, తాయిన్యాట్, బులాన్ ఇవి థాయిలాండ్ నుంచి రిమైనింగ్ ఉన్న పేర్లు. ప్రస్తుతానికి మనం ఈ మోంతా అనేది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎఫెక్ట్ అవుతున్న తుఫాన్కి ఈ మోంతా అనే పేరు పెట్టడం జరిగింది. అలానే ఒమాన్ నుంచి యాస్, రెమాల్, సైల్, నసీం. పాకిస్తాన్ నుంచి కూడా గులాబ్, అస్నా, సహాబ్, అఫ్షాన్. సౌదీ అరేబియా నుంచి జవాద్, ఫెంగల్, గజీర్, ఆసిఫ్. శ్రీలంక నుంచి అసాని, శక్తి, గిగమ్, గగానా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ నుంచి కూడా మాండోస్, సేన్యార్, అఫూర్, నహమ్ ఇవి ఇంకా రిమైనింగ్ ఉన్న తుఫాన్కి పెట్టాల్సిన పేర్లు. ఇంకా దాని ఎఫెక్ట్ని బట్టి వాటిని చూస్ చేసుకొని ఇక్కడున్న పేర్లను ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ సైక్లోన్స్ కానీ తుఫాన్స్ కానీ పెడుతూ ఉంటారు. అలానే అసలు ఈ పేర్లు ఎలా పెడతారు అంటే అనేది దేన్ని బేస్ చేసుకొని పెడతారని మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్లే ఒక్కొక్క తుఫాన్ బేస్ చేసుకొని మనం అసలు యాక్చువల్గా తుఫాన్ అనేది 40 నుంచి 60 కిలోమీటర్ల వేగం ఈదురుగాలు దాటితే దాన్ని తుఫాన్ అని పిలుస్తాం. సో ఎప్పుడైతే ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్క యూనిక్ నేమ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. నేమ్స్ ఆర్ చూజన్ ఫ్రమ్ ఏ లిస్ట్ ఆఫ్ నేమ్స్ ప్రిపేర్డ్ ఇన్ అడ్వాన్స్. అప్పటికప్పుడు ఆ తుఫాన్కి పేరు పెట్టడం అనేది జరగదు. ఆల్రెడీ వాళ్ళు రీసెంట్గా 13 నేమ్స్ అని ఇచ్చిన తర్వాత డిఫరెంట్ కంట్రీస్ 13 నేమ్స్ అనేది ఇస్తారు. దాంట్లో ఆ ఎఫెక్ట్ని బట్టి అంటే ఆ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ మన ఇండియా ఒక 13 నేమ్స్ ఇచ్చింది, థాయిలాండ్ ఒక 13 నేమ్స్ ఇచ్చింది. మన ఇండియన్ నేమ్స్లో ఇప్పుడు ఆ ఎఫెక్ట్కి ఆ నేమ్ అనేది సూట్ అవ్వలేదు, థాయిలాండ్లో ఉన్న నేమ్కి ఆ నేమ్ అనేది సూట్ అయిపోయింది. సో అక్కడి నుంచి మనం చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ మోంతా అనేది కూడా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోకి
ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఆ మోంతా అనే పేరు కరెక్ట్గా ఉండేది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఏ నేమ్ దట్ హ్యాస్ బీన్ యూస్డ్ వన్స్ ఈజ్ నాట్ రీయూస్డ్. ఇఫ్ ఇన్ కేస్ ఒక నేమ్ అనేది ఆల్రెడీ వాడితే దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ దాన్ని యూజ్ చేసుకోవాలంటే 4 to 6 years అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఆ సిచ్యువేషన్ పెద్దదయ్యి బాగా తీవ్ర నష్టం అనేది జరిగితే అసలు ఆ నేమ్ని మొత్తం డిలీట్ చేసేస్తారు. నేమ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజ్ ఇన్ డిఫరెంట్ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్, హరికేన్స్ దట్ ఫార్మ్ ఇన్ ద అట్లాంటిక్ ఓషన్ హ్యావ్ హ్యూమన్ నేమ్స్, వైల్ సైక్లోన్స్ దట్ ఫార్మ్ ఇన్ ద పసిఫిక్ ఓషన్ హ్యావ్ నేమ్స్ బేస్డ్ ఆన్ ద ల్యాండ్స్కేప్స్. మనం చూసుకున్నట్లయితే ఇఫ్ ఇన్ కేస్ ఆ తుఫాన్ అనేది లేదా సైక్లోన్ అనేది అట్లాంటిక్ ఓషన్లో ఫామ్ అయితే దానికి మనుషుల పేర్లు పెడతారు. ఇఫ్ ఇన్ కేస్ అది పసిఫిక్ ఓషన్లో ఫామ్ అయితే దాన్ని ప్రకృతి పేర్లు పెట్టేది ఉంటుంది. ఇన్ ద ఇయర్ the 27th conference was held in Muscat, Oman. At the conference, an agreement was reached to give the names to cyclones that form in the Bay of Bengal and the Arabian Sea. After several rounds of discussions among the member countries, the naming of the cyclones began in September 2004. మనం చూసుకున్నట్లయితే ఈ నేమింగ్ అనేది కల్చర్ ఎప్పటి నుంచి వచ్చిందంటే సెప్టెంబర్ 2004లో ఫామ్ అయింది. అప్పుడే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి ఇక్కడ 13 కంట్రీస్ ఏదైతే బే ఆఫ్ బెంగాల్ అంటే ఇప్పుడు బంగాళాఖాతానికి సరిహద్దులో కానీ దగ్గరలో ఉన్న దేశాలు ఏదైతే ఉన్నాయో వాటికి ఎక్కువ సైక్లోన్స్ కానీ లేదంటే తుఫాన్ ఎఫెక్ట్స్ కానీ ఉంటాయి కాబట్టి ఈ 13 కంట్రీస్ ఫామ్ అయిపోయి దాన్ని బేస్ చేసుకొని అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ ఒక నేమ్ పెడితే దీని తీవ్రత ఇలా ఉంటుంది, దీన్ని మనం ప్రజలకు ఇలా హెచ్చరించవచ్చు అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని వీటికి ఇలా నేమ్స్ ఇవ్వాలి అని ఒక కాన్ఫరెన్స్ అనేది పెట్టుకొని గ్రూప్గా ఫామ్ అయిపోయి ఒక్కొక్క కంట్రీ నుంచి 13 నేమ్స్ అనేది తీసుకోవాలని చెప్పి ఆ కాన్ఫరెన్స్లో చర్చించుకున్నారు. ఇది 2004 సెప్టెంబర్లో నిర్వహించుకున్నారు. అలానే 8 కంట్రీస్ బోర్డరింగ్ ద బే ఆఫ్ బెంగాల్ and the Arabian Sea were initially identified. They were arranged according to the alphabetical order in English. They included Bangladesh, India, Maldives, Myanmar, Oman, Pakistan, Sri Lanka and Thailand. వాళ్ళు ఇంకొక రూల్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు 13 కంట్రీస్ ఫామ్ అయినాయో అవి కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఉండాలని చెప్పి ఆ 13 కంట్రీస్ నేమ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవ్స్, మయన్మార్, ఒమాన్, పాకిస్తాన్, శ్రీలంక అండ్ థాయిలాండ్ ఇవన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఉన్నాయి. అసలు ఈ నేమ్స్ పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం అంటే అసలుకి ఈ నేమ్స్ పెడితే దానివల్ల ఉపయోగం ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. నేమింగ్ సైక్లోన్ అలౌన్స్ ఫర్ ఫాస్టర్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దెమ్. మనకి ఇన్ఫర్మేషన్ అనేది దాని తీవ్రత ఎలా ఉంది, ఇప్పుడు దాని ప్రభావం ఎక్కడ చూపబోతుంది అంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఏదైనా భారీ నష్టం అనేది జరగబోతుంది అని చెప్పి ఆ నేమ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అలానే పీపుల్ కెన్ బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద సైక్లోన్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ టేక్ అప్రోప్రియేట్ ప్రికాషన్స్. నేమింగ్ సైక్లోన్స్ మేక్ దెమ్ ఈజియర్ టు ఐడెంటిఫై. వాటికి అమ్మట హెచ్చరికలు జారీ చేసి అంటే లోతటి ప్రాంతాల్లో ఉన్న వారిని వేరే ప్లేసెస్కి తీసుకెళ్ళడం, వాళ్ళని జాగ్రత్తగా ఉంచడం అనేది మనం ఈ సైక్లోన్స్ పేరు వల్ల తెలుసుకోవచ్చు. ద రీజనల్ మెట్రలాజికల్ సెంటర్ ఇన్ ఢిల్లీ ఇట్ ఆస్క్స్ ద మెంబర్స్ కంట్రీస్ టు సజెస్ట్ ఎ నేమ్ ఫర్ ద అప్కమింగ్ cyclone. It sends it to the member to the countries along the coast of the Arabian Sea and the Bay of Bengal. Naming cyclones is convenient for officials, scientists, disaster management departments, the media and the general public. ఇలా సైక్లోన్స్ కి వివిధ పేర్లు పెడుతూ ఉంటారు, అలాగే తుఫాన్ ఎఫెక్ట్ బట్టి పేర్లు పెడుతూ ఉంటారు. అసలు ఈ నేమ్ అనేది ఎవరు పెడతారంటే అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు కానీ లేదంటే వాతావరణ నిపుణులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్స్, అలానే మెట్రలాజికల్ ఆర్గనైజేషన్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే సీనియర్ సైంటిస్టులు ఉంటారో వాళ్ళే నేమ్స్ పెట్టడం అనేది జరుగుతుంది. మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే సెప్టెంబర్ 2004లో ఫామ్ అయినప్పుడు ఈ గ్రూప్లో ఇండియా, పాకిస్తాన్, థాయిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఏదైతే ఈ బే ఆఫ్ బెంగాల్కి దగ్గరగా ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఫామ్ అయ్యి వాళ్ళు ఈచ్ 30 నేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ యూనియన్ మళ్ళీ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించిందో అప్పుడు ఇరాన్, ఖతర్, సౌదీ అరేబియా అండ్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవి కూడా ఆ గ్రూప్లో ఫామ్ అయ్యి వాళ్ళు కూడా 30 నేమ్స్ అని చెప్పి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇన్ని దేశాలు కలిసి ఒక్కొక్క 30 నేమ్స్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల ఇప్పుడు మనకి ఫ్యూచర్లో ఏ తుఫాను కానీ ఏ సైక్లోన్ కానీ వచ్చినా వాటి ప్రభావితం చూస్ చేసుకొని అంటే వాటి ఎఫెక్ట్ ఎలా ఉండిద్ది, లోతటి ప్రాంతాలకు కానీ తీర ప్రాంతాలకు కానీ వాటి ఎఫెక్ట్ అంటే ఎలా ఉండబోతుంది అనేది చూస్ చేసుకొని ఈ నేమ్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తున్న ఆంధ్రప్రదేశ్లో కూడా మోంతా అనేది ఇక్కడ నుంచి పేరులో నుంచి వచ్చింది. సో కాబట్టి ఈ 2 రోజుల్లో వాతావరణ శాఖ వెల్లడించినట్లు బాగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల లోతటి ప్రాంతాలు కానీ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ వాళ్ళు సురక్షితమైన ప్లేస్లోకి వెళ్ళి నివసించండి. అలాగే ఎవరైనా దూర ప్రాంతాలకు వెళ్ళి ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈ 2 రోజులు ఆగి తర్వాత పెట్టుకుంటే మంచిదని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించింది.